అట్లా కొత్తగా వందే మాత్రం ఉద్యమం ప్రారంభమై బెంగాల్లో పనిచేస్తున్నప్పుడు ఈయన కరపత్రాలు పట్టుకొని అందరికి పంచుతూ ఉంటాడు. అప్పటికి ఒకసారి పోలీసులతో కొట్లాట అయిపోతాడు. సో ఇదంతా జరుగుతూ ఉంటే మనకు అందరికీ తెలుసు, స్వతంత్రం కోసం గాంధీజీ శాంతి ఉద్యమం చేసిండు, రకరకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ కొద్ది మందికి ఏమనిపించింది అంటే కేవలం ఇది మాత్రమే సరిపోదు, ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి మన దగ్గర వ్యాపారం చేస్తూ మన డబ్బులతో సంపాదించి మన డబ్బులతోనే వాళ్ళు బానిసలు చేసుకున్నారు. సో వాళ్ళని ఎట్లన్నా మనం కొట్టాలి అని కొద్దిమంది ఆలోచించినప్పుడు కింగ్ ఫోర్డ్స్ అని ఒక పెద్ద అధికారం ఉంది, ఏదో ఒక సంచలనం చేయాలి మనం, అప్పుడు ఒక గొప్ప వార్త అవుతుంది, మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ వార్త అయిపోతే మనకి ఈ దేశానికి స్వతంత్రం తొందరగా వస్తుంది, వాళ్ళందరూ వెళ్ళిపోతారన్న ఒక ఆలోచనతోటి పెద్దవాళ్ళు ఒక 5-6 మంది కూర్చొని ఈ బ్రిటిష్ అధికారి మీద మనం బాంబు దాడి చేయాలని ఒక ఆలోచన చేస్తారు పెద్దవాళ్ళు. సో చేసినప్పుడు అట్లా వచ్చే దారిలో ఆయన మీద బాంబు వేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పనికి ఎవరైతే కరెక్ట్ అవుతారని ఒక ఆలోచన వస్తుంది పెద్దవాళ్ళకి. కరెక్ట్గా సమయానికి ఖుదీరామ్ బోస్ వాళ్ళ మనసులోకి వస్తుంది. మీరు ఆలోచించండి, పెద్దవాళ్ళందరికీ అప్పుడు 16 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ పిల్లవాళ్ళని జ్ఞాపకం రావడంలో ఉద్దేశం ఏంటి అంటే ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుందని చెప్పి. సరే దగ్గరికి పిలుస్తారు, మాట్లాడతారు, ఒప్పుకుంటాడు ఆయన కూడా, సందర్భం రానే వస్తుంది. ఆ తెల్లదొర మీద బాంబు వేస్తారు, కానీ అనుకొని రావాల్సినటువంటి అధికారం రాదు, వేరే వాళ్ళు వస్తారు. ఈయన అక్కడ బాంబు వేసిన తర్వాత ఒక 25 కిలోమీటర్లు పరిగెత్తారు. ఎన్ని కిలోమీటర్లు? 25 కిలోమీటర్లు పరిగెత్తి ఒక దగ్గర చాయ్ బండి దగ్గర ఆగితే అప్పటికి టీవీ రేడియోలో అనౌన్స్ చేస్తుంటారు అనమాట, ఇట్లా ఫలానా వాళ్ళు బాంబు వేసేవారు. ఎక్కడైనా ఇంటి దొంగలు ఉంటారు కదా, సో భయం ఆ చాయ్ కొట్టి వాడు ఇచ్చిన కారణంగా దొరికిపోతారు. అసలు విషయం ఇప్పుడే ప్రారంభం చేసే జాగ్రత్త. అబ్బాయికి అప్పుడు 16-17 ఏళ్ళ వయసే ఉంటుంది. జైలు వేస్తారు. జైలు వేసిన తర్వాత సాధారణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ఉందే మాత్రం భారత మాతాకి జై అంటేనే కుర్రడాలు కొట్టుకోవాలి. అంత పెద్ద బ్రిటిష్ అధికారిని చంపాలని ప్రయత్నం చేసిన పిల్లవాడికి ఏం శిక్ష పడింది మీరు చెప్పండి? ఏం శిక్ష? కేవలం ఒకటే ఊరి శిక్ష. సో ఊరి శిక్ష చేస్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక్కడ జ్ఞాపకం ఉండాలి, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా సమాజం పని నేనే ఎందుకు చేయాలి అని ఎప్పుడన్నా నిస్సత్వం మనకు అప్పుడప్పుడు ఆలోచన వస్తుంటుంది, అప్పుడు ఆయనని జ్ఞాపకం చేసుకుంటాం. రెండోది, అప్పుడప్పుడు మనకు అహంకారం పెరుగుతుంటుంది, నేనే బాగా పనిచేస్తున్నా, అందరు నన్ను ఎవరు గుర్తిస్తలేరు అన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా నేను ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాను. సో ఉరిశిక్ష పడ్డ తర్వాత రోజులు గడుస్తూ ఉంటాయి అన్నమాట. సో రేపు ఉరిశిక్ష పడాలి. ఇవాళ ఎంత డేటు? 9. దగ్గరలో ఉన్నాం నిజంగానే. రేపు 10వ తేదీ ఆయన దగ్గరికి తలారి వచ్చి అడుగుతాడు. తలారి అంటే ఎవరు తెలుసు కదా, ఉరి తీసే అతను ఉంటాడు కదా, ఆ ఉరి తీసే దగ్గర ఆయన తను వచ్చి నన్ను అడుగుతాడు అన్నమాట, బాబు నువ్వు రేపు ఉరిదీస్తారు, నీకు ఉరిదీస్తారు, నీ చివరి కోరిక ఏంది అని అడుగుతాను. ఎందుకంటే ఉరి తీసేటప్పుడు చివరి కోరిక అడిగేటువంటి అవకాశం. ఆ పిల్లవాడికి ఎన్ని ఏళ్ళు అని చెప్పుకున్నాం మనం? ఏం ఆలోచన రావాలా? సాధారణంగా అయితే మళ్ళాగా చాలా ఎందుకు వచ్చిందో, ఇంటికాడ అమ్మ దగ్గరికి పోవాలా, అమ్మని చూడాలా, నాన్నని చూడాలా, ఫ్రెండ్స్ ఆడుకోవాలా, క్రికెట్ ఆడాలా, లేకపోతే ఇప్పుడైతే ఏదేదో గేమ్స్ ఆడుకోవాలా, రీల్స్ చేయాలన్న ఆలోచన వచ్చిండాలా, కానీ అది రాలేదు. ఇంత గడిగినా ఏం మాట్లాడదు. అలా నీకు ఏం కావాలి బాబు అని అడుగుతాడు. ఏం మాట్లాడుతాడు? బాబు ఇది అవసరం తప్పకుండా, నీకు ఏం కావాలంటే ఏమడుగుతాడు తెలుసా ఆయన? మనం ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక అర్థం తీసుకురా అని అడుగుతాడు. ఏమడుగుతాడు? అర్థం తీసుకురా అని అడుగుతాడు. ఆ తలారికి అప్పుడు ఫ్యూజులు ఎగురుతాయి. ఎందుకంటే చాలా మందిని పెద్దవాళ్ళకు గురేసిండు, చిన్నపిల్లలకు గురేసిండు, చాలా మందిని దగ్గర చూసి చాలా చనిపోయే ముందు చాలా మంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ పిల్లవాడు ఏంది ముఖంలో అయితే బెరుకులేదు, నేను రెగ్యులర్గా చూస్తున్నా, రేపు వస్తావురా బాబు నువ్వు అని తెలిసి కూడా ఏం కావాలంటే అర్థం అడుగుతున్నాడు అని. సరే చివరి కోరిక కదా, అర్థం తెచ్చిస్తారు అంటే అర్థం తెచ్చిస్తాడు. తెచ్చిచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసు ఆయన? ఒకసారి ఇట్లా ముఖం చూసేసుకుని ఇచ్చేస్తాడు. ఈ తలారికి ఇంకా చూసలేదు. ఇంతేనా నీకు అర్థం అంటే ఇంతేనే అంటాడు. మనకి ఈ కాదు భయం, చచ్చిపోతున్నాను భయం ఈయనకు లేదు, ఆ తలారికి ఉంది. ఏంది దీన్ని మరొకని ఇంత బదలాడుతుంది అంటే అప్పుడు చెప్తాడు అనమాట. ఈ పదం ఎప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకుంటారు. ఏం చెప్తాడు తెలుసా అబ్బాయి? ఏంది దీంట్లో మర్మం అని తల అడిగితే, ఈ భారత మాత దాస శృంఖలాలు పెంచడానికి నేను పనిచేస్తాను ఎప్పుడైతే సంకల్పం తీసుకున్నానో, ఆ సంకల్పం తీసుకున్నప్పుడు ఎంత అందంగా ఎంత ఆనందంగా ఉందనో, చనిపోయే చివరి క్షణంలో కూడా అంతే అందంగా అంతే ఆనందంగా ఉన్ననా అని చూసుకుని వస్తున్నా. ఆ భయంతో తర్వాత పిరికితనంతో చచ్చిపోతే ఆ భారత మాత ఆ త్యాగాన్ని స్వీకరించదు అని. ఒకసారి మీరు ఆలోచించండి. ఆలోచించగలుగుతామా? మనం కబడ్డీ ఆడడానికి, క్రికెట్, వాలీబాల్ ఆడడానికి దూరం వచ్చినప్పుడు, మన లక్ష్యం సాధన కోసం దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి అని అప్పుడప్పుడు మనం ఎల్లంకలు పడిపోతుంటాం. మరి వాళ్ళు ఇట్లా అన్నారు, నాకు సహకారం చేయలేదు, లేకపోతే బస్సు దొరకలేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా.
నూనూగు మీసాల యవ్వనం, దేవుడిచ్చిన వయసు ఇంకా 81 సంవత్సరాలు ఉంది, బతుకుతాను తెలుసు. 19 సంవత్సరాలు ఏమన్నాడు ఆయన? ఎప్పుడైతే సంకల్పం తీసుకున్నప్పుడు ఎంత అందంగా ఉన్నానో, ఎంత ఆనందంగా ఉన్నానో, చనిపోయే చనిపోతున్న కూడా అంతే అందంగా అంతే ఆనందంగా ఉన్నా లేదని అంతిమం చేసారు. ఎప్పుడు లక్ష్యం పెట్టుకున్నా, ఏ లక్ష్యం పెట్టుకున్నా సరే ఆటంకాలు మాత్రమే జరుగుతుంది. మనకు అందరికీ ఒక కబడ్డీ ప్లేయర్ కావాలా, లేకపోతే వాలీబాల్ ప్లేయర్ కావాలా, ఖోఖో ప్లేయర్ కావాలా, కానీ మధ్యలో ఆటంకాలు డైరెక్ట్ ప్లేయర్ మనం మన ఆట ఆడుతున్నాం. వాళ్ళని ఎట్లా వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఈ సమాజమే ప్రారంభంలో చెప్పారు కదా, ఈ సమాజమే నాది, ఈ సమాజమే మా కుటుంబం అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానము, సమయము, సంపద అంత ఈ దేశం కోసం ఏం అవసరమైతే అట్లా ఎవరు అడగకుండా ఇచ్చినటువంటి వాళ్ళు, అయితే వాళ్ళని చేసుకోవడం, వాళ్ళని భరించుకోవడం కోసమే బ్రిటిష్ అధికారి మీద బట్ ఎప్పుడు ఇందాక ప్రారంభంలో చెప్పినా కదా, ఎప్పుడు నాకు ఖుదీరామ్ బోస్ స్టోరీ చెప్పాలని నాకు ఎనర్జీ వస్తుంది, బాగా జ్ఞాపకం. అందుకే ఈరోజు నేను లేకపోతే సంజయ్ కూల్ లేకపోతే ఎవరో ఒకరికి చెప్తాను ఖచ్చితంగా. వారిది ఇంకిద్దరు ముగ్గురు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఆలోచించారు.